హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్కి సంబంధించిన అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈవినింగ్ 6 అనుకున్నాం కానీ వాళ్ళు ముందుగానే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఆప్షన్ చూసినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, దీని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా పక్కన ఉంది. ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ చేసినట్లయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఓటీపీ ఇచ్చేసి మీకు 3 ఆప్షన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓల్డ్ వీడియో రాత్రే చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి హౌ టు చెక్ అని చెప్పి. ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ రెండింటిని మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏంటంటే మనము యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కాలేజ్ నేమ్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ ఇది క్లిక్ చేస్తేనే జాయినింగ్ రిపోర్ట్ అనేది అవడం జరుగుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. అలాగే అలాట్మెంట్ లెటర్ కూడా ఇక్కడ మనకి చూపిస్తాను. అలాట్మెంట్ లెటర్ అంటే నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎంత ఫీ, అలాగే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అలాగే క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది, 27వ తారీఖు నుంచి 29వ తారీఖు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కనుక మీరు రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మండే రోజు ఆ 2 డాక్యుమెంట్స్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మరొక వీడియో చేస్తాను. అలాగే చాలా మందికి మాకు సీట్ రాలేదు, ఏం చేయాలి అంటున్నారు. పేజ్ 2 వస్తుందండి, మరొక 20 డేస్లో పేజ్ 2 రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరెవరికి ఎక్కడ వచ్చింది సీట్ అనేది కూడా కింద కామెంట్స్లో తెలియచేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాను. ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.